చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు. ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన. అది కొత్తగా ఇప్పుడేగా జరిగింది. ఇంతకుముందు కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంతా. హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. మీ అందరికీ గుర్తుంటుంది, మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. అది కూడా. కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 SFT బిల్డింగు, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో ఆ 1,40,800 SFT బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేటుకు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ SFT బిల్డింగులు ఈయన కట్టించినాడు. వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 SFT, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రొజెక్షన్. నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు. 2004, 2009 నాన్నగారు గెలిచారు. 2004లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖాయం చేతిలో హైదరాబాద్ లేదు. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 ఆ 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. నిజంగా ఆశ్చర్యం చెప్తాను. కొన్ని విషయాలు చెప్తా. అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ORR phase 1, ఔటర్ రింగ్ రోడ్ phase 1 126 కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ 2006, కంప్లీటెడ్ ఇన్ 2012, which changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. రాజశేఖర రెడ్డి గారి హయాంలో GMR International Airport started March 2005, completed 23rd March 2008.
ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము, కంప్లీట్ చేయడము. 2004 నుంచి 2014 వైఎస్ఆర్ గారి 2 టర్మ్స్లో, అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి. ఓఆర్ఆర్ 1 2012 దాకా పోయింది, 2006లో స్టార్ట్ అయింది, 2012 దాకా పోయింది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11.6 కిలోమీటర్స్, ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ 2005లో స్టార్టు, 2009 19th అక్టోబర్ కంప్లీట్. జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2005 మార్చిలో స్టార్టు, 2008 మార్చిలో కంప్లీట్. ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2003-04లో రాష్ట్రం నుంచి, అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం 2004 నుంచి 2009, 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? 2008-09 వచ్చేసరికి 32,509 కోట్లు. ఎక్కడ 5,650 కోట్లు, ఎక్కడ 32,509 కోట్లు? 5 ఏళ్ళే. ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి, అది కూడా రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్, ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో, ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి, ఆ టైం అయిపోయేసరికి 2013-14 వచ్చేసరికి 57,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి. ఎక్కడ 5,650 కోట్లు అని చెప్పి నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి, సీ ద డిఫరెన్స్. వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా. దాని తర్వాత ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు, ఆయన 2 టర్మ్స్ ఉన్నారు. ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన 5,650 కోట్ల గురించి మాట్లాడుతా అంటే, ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ 2 లక్షల కోట్లు. మరి ఎక్కడ 5,650 కోట్లు నువ్వు వదిలేసింది, ఎక్కడ ఇవాళ 2 లక్షల కోట్లు? మన మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే అది నేనుంటే నాన్న చేసింది మాత్రమే చెప్పా. కేసీఆర్ గారు ఏం చేసిందనేది నేను ఇంకా చెప్పాల. అది చెప్పకనే మొత్తం నేనే చేసిన, హైదరాబాద్ మొత్తం నాదే అంటే ఎట్లుంటుంది? ఈ చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు. దిస్ ఇస్ జనరలీ హౌ హిస్ పబ్లిసిటీ స్టంట్ ఇస్. క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వడు. వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న దుర్మార్గమైన నైజం.